ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామముల శుభములు తెలియజేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు. సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. దేవునితో అధిక సమయం గడపండి. ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యం. ఈ 3 విషయాల్లో ఏది సరిగా లేకపోయినా జరిగే పరిణామం ఏంటంటే ప్రేయర్ లైఫ్ ద్వారా వచ్చే ప్రార్థనా జీవితం ద్వారా కలిగే మేలులు మనం పొందలేం. కాబట్టి ఆ విధంగా జరిగే మేలుల్లో ఒకటి ఈరోజు మీకు చెబుతున్నాను. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 15వ వచనములో యెహోవా వారికి ప్రత్యక్షమై నెమ్మది కలుగ చేసెను అని ఉంది. దేవుని ప్రత్యక్షత ఎప్పుడు జరిగిద్దో తెలుసా? బైబిల్లో చాలామందికి దేవుడు ప్రత్యక్షమైనాడు. ఎప్పుడు ప్రత్యక్షమైనాడు? ప్రార్థన సమయములో ప్రార్థించుచుండగా దేవుడు వారితో మాట్లాడాడు. ప్రార్థన దేవుడు మాట్లాడటానికి కారణం అవుతుంది. ప్రార్థనలో ఓడిపోయిన వాళ్ళతో దేవుడు మాట్లాడలేడు. ఇక్కడ చాలామంది దేవుడు నాతో మాట్లాడాలని కోరుకుంటారు కానీ వారి ప్రేయర్ లైఫ్ సరిగా చేసుకోరు. కాబట్టి దీని మీదే నేను దృష్టి పెట్టాను. ఇదే ఇప్పుడు ఇంపార్టెంట్. ఇది ప్రాముఖ్యం క్రైస్తవ జనానికి. ప్రేయర్ లైఫ్లో ఓడిపోయి ఏది చేసినా దేవుడు అంగీకరించడం. ఫస్ట్ ఇది మాకు గుర్తుంచుకోండి, అంగీకరించడం. ఇప్పుడు పేతురు యేసుప్రభు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు సైనికులు వచ్చారండి. పేతురు ఏం చేశాడు? కత్తి తీసుకుని మల్కు చెవు తెగ్గొట్టాడు. అంటే దేవుని కోసం చేశాడు ఆ పని, ఆయన కోసం చేయలా. మల్కుకిను ఆయనకి రిలేషన్ పెద్ద ఏం తెలియదు. యేసుప్రభు కోసం ఆయన కత్తి తీసి చెవి తెగ్గొడితే అంగీకరించాడు యేసుప్రభు. అంటే మనం చేసే దేవుని కోసం మనం చేసే పనులన్నీ దేవుడు అంగీకరించడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు, నా కోసం నువ్వు అది చేయలేదనియు, అలా చేసావని ఇలా నాకు తెలుసు, అయినను నేను నీ తప్పు ఒకటి అంటే అంగీకరించలేదు. దేవుడు అంగీకరించలేదు ఆ వ్యక్తిని, ఆ సంఘాన్ని. అంటే దేవుడు అంగీకరించడం చాలా చాలా ప్రాముఖ్యం అండి. దేవుడు అంగీకరించాలి. అంగీకరిస్తే ఏం జరుగుతుందంటే మన జీవితంలో నెమ్మది వస్తుంది. ఆయన ప్రత్యక్షత దొరుకుతుంది. దేవుడు పరిశుద్ధాత్మ ఇప్పుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. పరిశుద్ధాత్మ ఆలోచన మనకి ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మ నడిపింపు మనకి ఇవ్వబడుతుంది. కానీ ఈ రోజుల్లో ప్రజలకు అది లేదు. ఎప్పుడైతే నెమ్మది అనేది చాలా ఇప్పుడు జ్వరం, ప్రతి సీరియస్ రోగానికి జ్వరం ప్రాముఖ్యం. జ్వరం వస్తేనే మిగతా రోగాలన్నిటికీ కనెక్షన్. జ్వరానికి, తలనొప్పికి, ఒళ్ళు నొప్పులకి ఫస్ట్ ప్రాథమికంగా వచ్చే. అలాగే నెమ్మది అనేది ప్రాథమికంగా దేవుడు వాడుకునే వ్యక్తి లక్షణం. బైబిల్లో దేవుడు వాడుకునే వారికి మొదట నెమ్మది ఇచ్చాడు. రాజైన సౌలు అభిషేకించబడిన టైంలో యెహోవా నీకు క్రొత్త మనసు ఇచ్చును అంతే క్లియర్ చేసిపాడు. ఫుల్గా నెమ్మదితో ఇచ్చేశాడు. నెమ్మది అనేది చాలామంది నెమ్మది లేదు. నెమ్మది లేకపోతే ఒక మాట చెబుతాను వినండి, సాహసమైన నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. నెమ్మది లేకుండా మీ మనసు బాగోకుండా మీరు వేదనకరమైన జీవితం అనుసరిస్తూ వేదనకరమైన మనసుతో కలిగి ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవద్దు. పాడైపోతాయి, ఫెయిల్ అయిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ముందు నెమ్మది కావాలి. నెమ్మది వస్తేనే నీ ఆలోచన సఫలమవుతుంది. నెమ్మది ఉంటేనే దేవుడు మీతో ఉన్నాడని అర్థం. బాధ మనస్సు కొంచెం షార్ప్గా ఉంచుకోండి. మనస్సాక్షి బాధపడుతుందంటే, నెమ్మది లేదంటే దేవుడిని మీకు దూరంగా ఉన్నాడు. యెహోవా ప్రత్యక్షత దొరకదు. అరే నెమ్మది లేకుండా ఎన్ని సంవత్సరాలు గడుపుతున్నారండి ప్రజలు. ఊరికి బ్రతుకుతున్నారండి అంతే, జస్ట్ బ్రతుకుతున్నాం. మేము కూడా బ్రతుకుతున్నాం. ఎస్, బైబిల్ చెబుతుంది నెమ్మది లేని వ్యక్తి
మరణించిన వారితో సమానమని చెబుతుంది. కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. ప్రభువా, నేను మరణించిన వారి వలె ఉన్నాను, నీ యొక్క ప్రత్యక్షత నాకు దయచేయి, నీ కృప నన్ను ఎదుర్కోమని సమాధిలోకి దిగువాని వలె నేనున్నానని 143వ కీర్తనలో దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. అంత అవసరం అండి అటువంటి లైఫ్ అనుభవించడం. నేను ఒక సింపుల్ మార్గం, ఒక సింపుల్గా నేను చెబుతున్నాను. అంటే ఒక ఎగ్జాంపుల్, మన జీవిత దినములలో నెమ్మది కలిగిన దినాలు ఎక్కువగా ఉంటున్నాయా, బాధ, వేదన, దుఃఖము కలుగు చేసే దినాలు ఎక్కువగా ఉన్నాయా? ఆలోచించండి. దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే ఉంటుందో మన దినాలు ఆనందంగా మారతాయండి, ఆనందకరమైన దినాలు. అందుకే 116వ కీర్తన 7వ వచనంలో, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరించి ఉన్నాడు. దేవుడు క్షేమాన్ని పెంచుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు? ప్రత్యక్షమైనప్పుడు క్షేమాన్ని పెంచుతాడు. ఎప్పుడైతే క్షేమం పెరిగిద్దో, క్షేమానికి ఉన్న పవర్ ఏంటో తెలుసండి. నెంబర్ 1, మీ థాట్స్ని, ఆలోచనల్ని జరిగించే పవర్ మీకు ఇస్తుంది. మీ ఆలోచన యావత్తు సఫలమయ్యే పవర్ మీకు వస్తుంది. ఎప్పుడు? క్షేమము విస్తరించినప్పుడు. అర్థమైందండి? క్షేమము చాలా గొప్పది. కానీ ఈరోజు క్షేమం ఉండటం లేదు. ప్రభుత్వం వాళ్ళని తిడుతున్నారు, వీళ్ళ తిడుతున్నారు. అరే, వాళ్ళని తిట్టినందువల్ల కాదని ముందు మనల్ని మనం సరి చేసుకోండి. మన క్షేమం మన చేతిలో. దేవుడు క్షేమం ఇస్తాడు, ప్రత్యక్షమై నెమ్మదిస్తాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్, నెమ్మది లేనప్పుడు మీరు సాహసమైన నిర్ణయాలు, పెద్ద నిర్ణయాలు, ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అదే కనుక నెమ్మది కలిగి ఉంటే బలమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ ఆలోచన యావత్తు సఫలమయ్యే పవర్ మీకు వస్తుంది. బాగా గుర్తుపెట్టి, నెమ్మది అనేది అంత ప్రాముఖ్యం. యెహోవా తన ప్రజలకు నెమ్మది కలుగు చేస్తాడని బైబిల్లో. కాబట్టి దేవుని బిడలారా, ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకు నెమ్మది మనకు ఉండాలంటే రెండో పాయింట్, సామెతల గ్రంథంలో, బాధపడు వారి దినములన్నీ శ్రమకరములు, మనోదుఃఖము వలన ఎముకలు ఎండిపోవును. చూసారా? మనోదుఃఖం అండి ఎముకల మీద ప్రభావం చూపుతాయి, చేతుల మీద ప్రభావం చూపుతాయి, గుండె మీద ప్రభావం చూపి, మూత్రపిండాల మీద ప్రభావం చూపి, తల మీద, కళ్ళ మీద మనోదుఃఖం బాడీ మీద ప్రభావం చూపించి. చూసారా ఎలా ప్రభావం చూపించింది? ఏమనండి, మనకేం తెలుసు? మనం వెంట డాక్టర్లం కాదు. బైబిల్ చెబుతుంది, ఆత్మ నలిగిపోవును. మనోదుఃఖం వల్ల ఆత్మ నలిగిపోవును. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. మనసు నలగకూడదు, ఆనందంగా ఉండాలి. దేవుడు నెమ్మదిస్తే మనసు నలగదు. నలగకుండా ఉన్నప్పుడు ఆరోగ్యానికి, సంతోషకరమైన మనసు ఆరోగ్య కారణము అని అంది బైబిల్. సంతోషకరమైన మనసు ఎక్కడి నుంచి వచ్చిందండి? మెడికల్ షాప్లో దొరికిద్దా? ఎవరినో కిలో సంతోషకరమైన మనసు దయచేయి, ఒక బాటిల్ సంతోషం ఇవ్వు, రోజు తాగాలి. ఎక్కడ దొరికిద్దండి? దేవుని బిడ్డలారా, ఎక్కడ దొరికి తెలుసు సంతోషం? అసలు భూమి మీద ఎవరు అనౌన్స్ చేయలేదని పలానా చోట సంతోషం దొరికిద్దని. ఒకే ఒక చోట బైబిల్లో రాయబడి సంతోషం దొరికే ప్లేస్ 16వ కీర్తన 11వ వచనం, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. సంపూర్ణ ఎలా వచ్చిందండి? ఆయన ప్రత్యక్షమై సంతోషాన్ని ఇస్తాడు, ఆయన ప్రత్యక్షమై నెమ్మదినిస్తాడు, ఆయన ప్రత్యక్షమై ఆనందాన్ని ఇస్తాడు. ఎలా ఉన్నారు మీరు? ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఊరికే అంటాం సంతోషమే, లేదంటే మళ్ళీ ఏమైనా అనుకుంటారా? బాధతో, ఆ మాటల్లో వాళ్ళ బాధ అర్థమవుతుంది. ఎంత బాధతో ఉంటారండి సమస్యల వల్ల. నిజంగా చాలా చాలా ఇబ్బందులు, చాలా చాలా బాధకరమైన విషయాలు. నిజమే, కొన్నిసార్లు తట్టుకోలేని బాధలండి. ఒక చోటకి నేను వెళ్తే భోజనానికి పిలిచాను నన్ను ఒక సహోదరి. ఈ కార్యక్రమం ఒకవేళ విన్నా నో ప్రాబ్లం. భోజనం పిలిస్తే ఒక పోలియో కాళ్ళు చేతులు అంటే 2 కాళ్ళు పని చేయటం లేదు, పోలియో పాక్కుంటా వస్తున్నాడు. ఎవరమ్మా? మనోడయ్యా.
మంచిది. ఎందుకు ఏమైంది? పోలియో వచ్చింది. మరి తల్లిదండ్రులు పోలియో వచ్చిందని అమ్మ ఈ విడిచిపెట్టి, మా అబ్బాయిని విడిచిపెట్టి వేరే వాడిని పెళ్లి చేసుకుంది. ఆ వేరే వాడిని పెళ్లి చేసుకుందని వీళ్ళ నాన్న కూడా వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈయన్ని నా మొహాన్ని పడేశారు. ఆ మాట ఆ అబ్బాయి ఏంటంటే ఎంత బాధ అండి. కొన్ని బాధాకరమైన పరిస్థితులు మనల్ని చాలా ఇబ్బంది పెడతాయండి. లోకపరంగా చూస్తే అయ్యో పాపం జాలేస్తుంది, కానీ ఎవ్వరు జాలి పడాల్సిన అవసరం లేదు. దేవుని ప్రత్యక్షత మనకు వస్తే ఇటువంటి సమస్యలలో బలం వస్తుంది. మనకి ఏం చెయ్యాలి, అధైర్యపడకుండా ఏం చెయ్యాలి? మీకు ఒక మాట చెబుతాను. మా తండ్రి ఏం చేశాడంటే, మిల్లులో పనిచేసేవాడు. వేరుజనక మిల్లులు ఉంటాయి. ఆయన ఏదో ధ్యాసలో ఉండి పప్పు మీద కాలు వేస్తే ఆ పప్పులతో పాటు కాలు మిషన్లోకి వెళ్ళిపోయింది. మొత్తం సగానికి సగం కాలు కోసేసింది మిషన్. రాయలు వెల్లూరు తీసుకెళ్తే ఆ కాలు తీసేయాల, ఇక్కడున్న తొడ చర్మం తీసి కాలుకి వేసారు. ఇక ఆ కాలుకి స్పర్శ ఉండదు ఆయనకి. అప్పుడు నేను 4వ తరగతి 5వ తరగతి చిన్న పిల్లలు. అప్పటికే మేము 3 పిల్లలు. కానీ మా తల్లి దేవుని నమ్ముకుంది. దేవుని నమ్ముకున్నందువల్ల అధైర్యం ఉండదు, ధైర్యం, నిరీక్షణ. ఏదో ఒక రకంగా దేవుడు మాకు సహాయం చేస్తాడు, ఏదో ఒక రకంగా దేవుడు మమ్మల్ని బలపరుస్తాడు. దేవుడు అలా ఏదో ఒక రకంగా ద్వారాలు తెరుస్తా మేము ఒక స్థితికి వెళ్ళి ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడిలో ఎదుగుతా. వాటన్నిటికీ ఆమె అధైర్యపడలేదు. ఆ టైంలో మా తండ్రి జీవితం ఎంత బాధాకరమైన పరిస్థితి కుటుంబానికి. నెమ్మది లేని టైంలో దేవుడు నెమ్మది ఇచ్చాడు. నెమ్మది లేకపోతే ఏముందండి? ఎంత బాధాకరమైన విషయం. చిన్న పిల్లలకు కూడా థమ్సప్లో విషం కలిపి తాగి చచ్చిపోతున్నారండి నెమ్మది లేక. ఆ పిల్లలు ఏం చేశారండి? ఆలోచన లేకుండా పనిచేస్తున్నారండి. అయ్యో, నెమ్మది లేని జీవితం ఎంత భయంకరం. వాళ్ళకు వచ్చే ఆలోచన ఒకటే, విసుగు పుట్టినప్పుడు చనిపోవాలనుకుంటారు. చనిపోతే నరకానికి వెళ్తారని కూడా తెలుసు, కానీ అప్పుడు పరిస్థితి ఏం చేయాలో అర్థం కాదు. చనిపోవటం అనేది సైతాన్ చేసే పని అండి. దేవుడు ఉన్నాడండి. ఆయన క్షేమాన్ని విస్తరింపచేయగలరు. ఎప్పుడు? ఆయన ప్రార్థనా గదిలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు. దానికోసం ప్రయాసపడండి, దానికోసం పోరాడండి. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఓర్చుకునే పవర్. నెమ్మది ఎన్ని పాయింట్లు చెప్పాను ఇప్పుడు. ఓర్చుకునే పవర్, నిరీక్షణ, నెమ్మది మనకిస్తుంది. ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను మారుస్తాడు. ఏమండి, అసలుకి తండ్రికి దూరం అయిపోయి అన్నదమ్ములు బలవంతంగా యోసేపును అమ్మేశారు. అప్పుడు నెమ్మది ఉంది, ఆయనకి నెమ్మది ఉంది. జైల్లో వేసిన నెమ్మది, హ్యాపీగా ఉన్నా. ఏందయ్యా మీరు నీరసంగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నాడు. నాకు అర్థమైపోయింది. యోసేపు అతను జీవితంలో కదలికలను బట్టి, లేకపోతే అతను మాట్లాడుతున్న విధానాన్ని బట్టి అతడు నెమ్మది కలిగి ఉన్నాడు. నెమ్మది ఉంటే చాలు, దేవుడు పనిచేస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి దయచేసి దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో పనిచేస్తున్నాడు అంటానికి గుర్తు నెమ్మది కలిగి ఉండటమే. కాబట్టి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దుఃఖకరమైన దినాలు ఇంకా ఉండయా? నాకు తెలుసండి, కొంతమంది జీవితాలు 50 సంవత్సరాల నుంచి నేను దుఃఖకరమైన దినాలు అవి దేవుణ్ణి నమ్ముకున్నారు, కానీ వారు ప్రార్థనా జీవితంలో ఓడిపోయినందువల్ల, దేవుడు ప్రత్యక్షత లేనందువల్ల ఊరికి నెమ్మది ఉన్నట్టు నటిస్తున్నారు. ఎంతకాలం నటిస్తామండి? మనల్ని మనం మోసపుచ్చుకోవటం కదా నటించటం అంటే. మనలను మనమే మోసపుచ్చుకొనుట. ఎవరు మోసం? అది పెద్ద. ఇప్పుడు ఎవరైనా మోసం చేస్తే భలే బాధ. మరి మనమే మోసం చేస్తే, మనమే మోసం చేసుకుంటే ఎంత బాధ అండి. అందుకే దయచేసి ప్రార్థనా జీవితం అంత గొప్పదే. ఓడిపోయిన ఏ వ్యక్తి అయినా సరే ప్రపంచంలో, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా, విమానాల్లో తిరిగినా, ఇంకొకసారి తిరిగినా, పెద్ద కార్యాలు చేసినా, ఓడిపోతే నిదానముగా నెమ్మదిని కోల్పోతాడు. నిదానముగా
దేవుని కార్యాలు తగ్గిపోతాయి. అందుకేనండి ఓడిపోవద్దు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయాలని కోరుతున్నాను. ఇంకా మీకేమన్నా సందేహాలు ఉంటే నేను రాసిన పుస్తకాలు చదవండి. ప్రార్థనా గదిలో పుట్టిన పుస్తకాలు. ప్రపంచ స్థాయిలో దేవుని ప్రత్యక్షత కలగాలి. ప్రపంచ స్థాయిలో ప్రజలు దేవుని సన్నిధిలో ప్రార్థనా పరులుగా ఉండాలి. దానికోసం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని ప్రారంభించాను. ఎంతో నేనే ఖర్చు పెడతాను, లాస్ అయ్యేది నేనేనండి, కానీ అందరూ బాగుపడతారు. బ్రిటిష్ వాళ్ళు, నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, బైబిల్ చదివించడానికి బైబిల్ ఇస్తే మాకు చదువు రాదన్నారు. అప్పుడు వాళ్ళు బైబిల్ చదవాలనే ఉద్దేశంతో స్కూళ్ళు ప్రారంభించారు. స్కూలు చదువు వస్తే వీళ్ళు బైబిల్ చదవగలరు. మిషనరీలు చేసిన పని అండి. అలాగే కొంతకాలం చదివిన తర్వాత వాళ్ళు మానేశారు. ఏంది మానేశారు? జ్వరం వచ్చింది. అరే జ్వరం వస్తే వీడు బడి మానేస్తాడు, బడి మానేస్తే బైబిల్ చదవలేడు అని హాస్పిటల్ కట్టించారు. వీళ్ళు ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు? బైబిల్ చదవటానికి. నేను ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాను? అధిక సమయం గడపటానికి. అధిక సమయం మర్చిపోవద్దు. ఇది నా ఉద్యమం. ఈ ఉద్యమంలో రండి చేరదాం. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ, ఒక్క నాయకుడు కూడా తప్పకుండా అధిక సమయంలోకి రావాల్సిందే. రాకపోతే ఆ వ్యక్తి జీవితంలో దేవుని ప్రత్యక్షత దొరకదు. అది గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రత్యక్షత చాలా అవసరం. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? తనను అధికముగా ప్రేమించిన వారితో మాట్లాడతాడు. అందుకే అధిక సమయం గడుపుదాం రండి. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? అధికంగా ప్రేమించిన వారితో మాట్లాడతాడు. కాబట్టి ఈ విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. కష్టంగా ఉంది, ఇబ్బందులే, కష్టం. ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలంటే తప్పదు, మరి పోరాడాలి. ఇక చేసే ఆప్షన్ లేదు. మనము ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడండి పోరాడడం మన పని. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మనల్ని మనం సరి చేసుకున్నాం. అటువంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. మీ ప్రాంతానికి వస్తా. మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రార్థనా సెమినార్లు ఏర్పాటు రండి, తప్పకుండా కలుసుకుందాం. అటువంటి దేవుడు కృప మీకు దయచేయాలని కోరుతున్నాం. నేను ఆంధ్ర మొత్తం తిరిగానండి. తిరిగితే ప్రజలు వాక్యం వింటున్నారు, కానీ అబ్బాయి కష్టమవుతుందండి, కష్టమవుతుంది, ఓడిపోయిన వాళ్ళతో నాకెందుకు, అవసరం లేదు. ఓడిపోయిన వాళ్ళతో నేను ఉండాల్సి, అందుకే నేను అది ఆపేశాను. మండే వ్యక్తులు ఇంకా చాలా పెద్ద ఉంది మంట. మనము యెహోవా సన్నిధిలో పర్వతములు మైనం వలె మనం చేయాల్సిన ప్రపంచంలో కరిగించాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా ఓడిపోతా కూర్చుంటే, మంట ఆరిపోతూ ఉంటే ఇంకెప్పుడండి? టైం అంతా అయిపోతుంటే జీవితంలో. అందుకే వదిలేయండి. ఓడిపోయిన వాళ్ళని పట్టించుకోదలుచుకోలేదు, అవసరం లేదు నాకు. నేను ఒక మండే వ్యక్తిగా ఉండాలి. మీకు కూడా అలా ఉందా? రండి పని చేద్దాం. 2 మండే కట్టెలు, 3-4 మండే కట్టెల మధ్య ఒక మండని కట్టి పెడితే అది కూడా మండుతుంది. మన పని అది. ఆరిపోయిన వాళ్ళతో ఏందండి డిస్కషన్స్ ఎందుకు? ఆరిపోయిన వాళ్ళతో అయ్యా ఇప్పుడు 35 మార్కులు రావాలి, 34 మార్కులు వచ్చినాయి, అబ్బా 1 మార్కు తగ్గింది. ఎన్ని డిస్కషన్ చేసినా ఉపయోగం ఏంటి? ఎన్ని డిస్కషన్లు చేస్తే ఉపయోగం? 190 చదువుతాడు. ఎందుకు ఫెయిల్ అయ్యంటే 190 చదువుతాడు. నాకెందుకు అవసరమా? నువ్వు ఫెయిల్ అయ్యావంతే. ఫెయిల్ అనేది జరగకూడదు. ఇంకా ఎంతకాలం అంటే ఓడిపోయేది. ఓడిపోకుండా మండుతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద సమస్యలు కాల్చివేయగలం. బైబిల్ 97వ కీర్తన 5వ వచనం, యెహోవా సన్నిధిలో పర్వతములు మైనము వలె కరిగిపోయేది. రండి, పర్వతం కరిగించాలంటే అంత మంట మనకు ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, నెమ్మది కలిగి జీవితం, ఓడిపోని జీవితం, అది గుర్తుపెట్టుకోండి. నెమ్మది కలిగిన జీవితం ఎవరైనా ఓడిపోని వారు మాత్రమే యెహోవా ప్రత్యక్షత వారికి దొరుకుతుంది. అటువంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో నాయన, మాకు నెమ్మది కలిగి నెమ్మదికరమైన మనసు మాకు రావాలంటే అది ఎక్కడో మార్కెట్లో దొరికేది కాదు, మీ సన్నిధిలో దొరికేది. మండే వ్యక్తులకు మాత్రమే నెమ్మది దొరుకుతుంది, మీ ప్రత్యక్షత దొరుకుతుంది. సహాయము చేసి బలపరచమని. ఎందుకు ప్రభువా, ప్రజలు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు ప్రభువా, ఎంత టైం నెమ్మది లేకుండా ఎన్ని దినాలు గడుపుతున్నారు ప్రభువా. ఇదిగో నాయనా, మీరు నెమ్మది ఇస్తే ఆ నెమ్మది చాలు మా జీవితం నిలబెడుతుంది ప్రభువా.
అటువంటి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు, నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు, నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయుదాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6303826562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. మీ ప్రార్థన అవసరాల కొరకు ఇంకా ఇతర వివరముల కొరకు మాకు రాయండి. మా అడ్రస్ బ్రదర్ కె రత్నకుమార్, ఒలీవా మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 25,